ఈ నెల 27 నుండి 29వ తేదీ వరకు జరిగే టీడీపీ మహానాడును జయప్రదం చేయాలని నియోజకవర్గ టీడీపీ మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎండీ ఇబ్రహీం పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళగిరిలో శనివారం ఆయన సిటీ న్యూస్ తో మాట్లాడారు. టీడీపీ నాయకులు మల్లెల నాగేశ్వరరావు, రంగిశెట్టి పెద్దబ్బాయి పాల్గొన్నారు. జరిగే మహానాడు 27, 29 చరిత్రాత్మకమైనటువంటి మహానాడు విజయవంతం చేయాలని మంగళగిరి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరి అన్న 1982 పార్టీ స్థాపించిన నాటి నుంచి నేటి వరకు అనేక మహానాడులు చూసాం. మరి తిరుపతి కానివ్వండి, నెల్లూరు కానివ్వండి, హైదరాబాద్ కానివ్వండి, రాజమండ్రి కానివ్వండి, అనేక ప్రాంతాల్లో వివిధ ప్రాంతాల్లో మహానాడు సభలు నిర్వహించాం. అన్న ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు నాయకత్వంలో నిర్వహించాం. ఇప్పుడు విప్లవమైనటువంటి యువగల నాయకుడు, యువ సారథి నారా లోకేష్ గారి సారథ్యంలో కడపలో జరుగుతున్నటువంటి బ్రహ్మాండమైన మహానాడు సభ జరగబోతా ఉంది. రాష్ట్రంలో లేని విధంగా ఈ నియోజకవర్గంలో పరుగులు పెట్టిస్తున్నటువంటి నారా లోకేష్ గారు మరి అమూల్యమైనటువంటి సందేశాలు ఇస్తారు. మరి 3 తరాల మహానాడును మార్పు చేసి కొత్త తరం యువ రక్తాన్ని మరి ఎన్టీఆర్, చంద్రబాబు, లోకేష్ 3 తరాల నాయకుల్ని కలిపి మేనిఫెస్టో తయారు చేయబోతా ఉన్నారు. నారా లోకేష్ గారు ముఖ్య సందేశం 27, 28, 29 బహిరంగ సభలో సందేశం ఇస్తారు. కావున మహానాడు విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం. జోహార్ ఎన్టీఆర్, వజ్జిల్లారి నారా చంద్రబాబు నాయకత్వం, వజ్జిల్లారి నారా లోకేష్ గారి నాయకత్వం. రేపు కడపలో జరగబోయే మహానాడు 27, 28 తేదీల్లో జరుగుతుంది కాబట్టి ప్రజలంతా ఏకమై వచ్చి విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం.